మనసుకు నచ్చే అందమైన ప్రేమ కథల ప్రపంచానికి స్వాగతం. మీలో ఎవరైనా మన ఛానల్కి రావడం ఇదే మొదటిసారి అయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ వాళ్లతో షేర్ చేయండి. ఒక చిన్న గమనిక, ఈ కథ పూర్తిగా నా ఊహల నుండి పుట్టిన కల్పితం మాత్రమే, నిజ జీవితంలో ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? హాస్పిటల్ గదిలో నిశ్శబ్దం. విక్రమ్ మనసులో మాత్రం అంతులేని అపరాధభావం. నిత్య పక్కనే ఉన్న కుర్చీలో నిద్రలేకుండా గడుపుతున్నాడు. నేను ఎంతటి మూర్ఖుడ్ని, ఒక అమాయకురాలిని అలా ఎలా హింసించాను అన్న గిల్ట్ అతన్ని దహించివేస్తోంది. మరుసటి రోజు తెల్లారింది, కాని నిత్యకు స్పృహ రాలేదు. పగలు ఆఫీస్ వర్క్ చూసుకున్నా రాత్రంతా ఆమె పక్కనే ఆ కుర్చీలోనే పడుకునేవాడు. వెయిట్ చేద్దాం సార్ అంటూ డాక్టర్లు చెప్పిన మాటలతో ఒక వారం కాదు, ఏకంగా 2 వారాలు గడిచిపోయాయి. ఆమె ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని విక్రమ్ వేదనగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. అనుకోకుండా ఆ రోజు నిత్య కళ్ళు తెరిచింది. తన చెయ్యి ఎవరో పట్టుకున్నారని గమనించి పక్కకు చూసింది. కుర్చీలో పడుకుని ఉన్న విక్రమ్ని చూడగానే ఆమె గుండె భయంతో వణికిపోయింది. గడిచిన ఆ 4 రోజుల నరళకం, ఆ రాత్రి జరిగిన ఘోరం, ఆమె అతన్ని కొట్టడం, చివరకు తనని తాను కాల్చుకోవడం అన్నీ కళ్ల ముందు మెదిలాయి. తన చావు కూడా తనకు దక్కలేదని అర్థం కాగానే ఆమెకు దేవుడిపై కోపం వచ్చింది. నేనెందుకు బతికాను? దేవుడా, నన్నెందుకు నీ దగ్గరికి తీసుకెళ్లలేదు? నీకు కూడా నాపై జాలి లేదా అని మనసులోనే కుమిలిపోతూ ఏడ్చింది. కళ్ల వెంబడి ధాళ్ల వెంబడి ధారగా నీళ్లు కారుతున్నాయి. నన్ను మళ్లీ హింసిస్తాడా? చనిపోవాలని చూసినందుకు ఇంకెంత కఠినంగా శిక్షిస్తాడు? చావు అంత తేలికగా రానివ్వను అన్నాడు కదా. ఆ రాత్రి నేను కొట్టినదానికి పగ తీర్చుకుంటాడేమో అన్న భయాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆమె చెయ్యి కదలడంతో విక్రమ్ ఉలికిపడి లేచాడు. నిత్య కళ్ళు తెరవడం చూసి అతనికి ప్రాణం లేచివచ్చినంత పనైంది. కాని ఆమె కళ్లల్లో కన్నీళ్లు చూసి అతని గుండె పగిలింది. కంగారుగా ఆమె దగ్గరకు వెళ్లాడు. నిత్యా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కడైనా నొప్పిగా ఉందా? ప్లీజ్, ఎక్కడ నొప్పిగా ఉందో చెప్పు అంటూ తల్లడిల్లిపోయాడు. ఒక గాజు బొమ్మను పట్టుకున్నంత సున్నితంగా ఆమె తల నిమురుతూ కన్నీళ్లు తుడుస్తున్నాడు. ఆమెను ముట్టుకుంటే ఎక్కడ నొప్పి వస్తుందో అన్నంత జాగ్రత్తగా ఆరాటపడుతున్నాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా డాక్టర్, డాక్టర్ అంటూ గట్టిగా అరిచాడు. ఇదంతా చూస్తున్న నిత్యకు ఏమీ అర్థం కావడం లేదు. నన్ను శిక్షించాల్సినవాడు నా చావును ఆపి మరీ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? ఆమెకు అతని బిహేవియర్ అస్సలు అర్థం కాలేదు. భయంగా అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఖచ్చితంగా మీరిచ్చిన కంటెంట్ని ఎక్కడా ఏమాత్రం మార్చకుండా చదవడానికి మరియు వాయిస్ ఓవర్ రికార్డింగ్కి వీలుగా చిన్న చిన్న పేరాగ్రాఫ్లుగా విభజించి ఇక్కడిస్తున్నాను. డాక్టర్ హడావిడిగా లోపలికి వచ్చి ఆమెను పూర్తిగా ఎగ్జామిన్ చేశాడు. ఆ రోజంతా చెకప్స్కే సరిపోయింది. చివరకు డాక్టర్ బయటికి వచ్చి, సార్, అమ్మాయి ఇప్పుడు సేఫ్, ప్రాణాపాయం తప్పింది, కానీ చాలా వీక్గా ఉంది. న్యూట్రిషన్నున్న మంచి ఫుడ్ 3 పూటలా పెట్టండి అని చెప్పి వెళ్లాడు. విక్రమ్ మళ్లీ లోపలికి వచ్చాడు. నిత్య కలలో అతన్ని చూడగానే అంతులేని భయం. ఆ రాత్రి జరిగిన సంఘటనలు ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. డాక్టర్ చెప్పినట్టుగా ప్రస్తుతానికి లిక్విడ్ ఫుడ్ ఇవ్వాలి కాబట్టి వేడివేడి సూప్ తెప్పించి తన చేతులతోనే ఆమెకు తాపించాడు విక్రమ్. ఆమె యంత్రంలా తాగుతోంది కాని నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా మరో 2 వారాలు గడిచాయి. ఆ గదిని శుభ్రం చేయటానికి మినహా వేరే పనివాళ్లెవరూ వైపురారు. నిత్యకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, ఆ ఇంట్లో మగవాళ్ల మధ్య తను అసౌకర్యంగా ఫీల్ అవ్వకూడదని విక్రమ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన నమ్మకస్తుడైన హెడ్ సర్వెంట్ రామయ్య కూతురు సీతాలని పనిలో పెట్టాడు. విక్రమ్ లేని సమయంలో నిత్యకు స్నానం చేయించడం, భోజనం తినిపించడం అంతా సీతాలునే చూసుకునేది. నిత్య మాత్రం ఆమెను విక్రమ్ ఏర్పాటు చేసిన నర్సు ఏమో అనుకుంది. క్రమంగా నిత్య కోలుకోవడం మొదలుపెట్టింది. ఇక అమ్మాయిని నడిపించొచ్చు
లిక్విడ్స్ కాకుండా ఇడ్లీ లాంటి సాలిడ్ ఫుడ్ ప్రోటీన్స్తో కలిపి ఇవ్వచ్చు అని డాక్టర్స్ చెప్పారు. విక్రమ్ ఆ హాస్పిటల్ గదిలోనే ఆమెతో ఉంటున్నాడు. పగలు స్వయంగా ఆమెకు ఫుడ్ తినిపించేవాడు. రాత్రిపూట తన హైటుకు తగ్గట్టుగా ఉన్న ఆ పెద్ద సోఫాలో పడుకునేవాడు. కాని నిత్య మాత్రం అతని వైపు చూసేది అంతే. ఒక్క మాట మాట్లాడేది కాదు. విక్రమ్ మనసును ఈ నిశ్శబ్దం కోసేస్తోంది. మొదట్లో ఈ ఇంటికి వచ్చినప్పుడు కూడా సైలెంట్గానే ఉండేది. కాని నాకోసం ఇష్టంగా వంట చేసేది. నేను బాగుంది అంటే మురిసిపోయేది. కాని ఇప్పుడు ఒకప్పుడు ఒక ప్రాణంలేని బొమ్మలా మారిపోయింది. అన్నం పెడితే తింటోంది, నీళ్ళిస్తే తాగుతోంది, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అని లోలోపల కుమిలిపోయాడు. ఇలా 4 రోజులు గడిచిపోయాయి. నిత్య ఆరోగ్యం కుదుటపడిందని, అంతా బానే ఉందని డాక్టర్స్ చెప్పడంతో ఇక ఆమెను అక్కడి నుండి షిఫ్ట్ చేద్దామని విక్రమ్ నిర్ణయించుకున్నాడు. విక్రమ్ ఆమెను నెమ్మదిగా తీసుకుని వెళ్లి తన గదిలోకి తీసుకొచ్చాడు. ఆ గదిని చూసిన తర్వాత ఇన్ని రోజులకు మొదటిసారి ఆమె నోరు విప్పింది. సార్, నన్నిక్కడికెందుకు తీసుకొచ్చారు? నన్ను ఈ రూంలోకి ఎందుకు తీసుకుని వచ్చారు? అని చాలా భయంగా మెల్లగా అడిగింది. ఆ మాటలకి విక్రమ్ ఆమె వంక చూశాడు. అతను మామూలుగానే చూసినా నిత్యకు మాత్రం ప్రాణాలు పోయినంత పనైంది. నేను అడగకూడనిది ఏదైనా అడిగానా అని భయంతో వణికిపోతూ తలదించుకుంది. అప్పుడు విక్రమ్ మెల్లగా ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె కాళ్ల దగ్గర నేలమీద మోకాళ్లపై కూర్చున్నాడు. అలా అతను కూర్చునేసరికి ఆమె మరింత భయపడిపోయి కంగారుగా లేచి నిలబడబోయింది. కాని విక్రమ్ ఆమెను తన చేతులతో సున్నితంగా పట్టుకుని బలవంతంగా మళ్లీ కూర్చోబెట్టాడు. ఆమె ముందు తలవంచుకుని మోకాళ్లమీద కూర్చున్న విక్రమ్ నోటినుంచి వచ్చిన మొదటి మాట, నన్ను క్షమించు నిత్యా. ఆ మాటలో ఎంతో బరువైన బాధ ఉంది. నా కోపంలో నేను ఏం చేశానో నాకే తెలీదు. ఐఎమ్ సో సారీ. నేను చాలా మంచివాడిని అని నీకు చెప్పలేను. అలాగని నేను పూర్తిగా చెడ్డవాణ్ణి కూడా కాదు. కాని నాకు కోపం వస్తే ఆ క్షణంలో ఏం చేస్తానో నాకే అర్థం కాదు. నిన్ను అలా హింసించి శిక్షించాలని నేననుకోలేదు. నిన్నిక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆ 4 రోజులు నిన్ను ఎంత బాగా చూసుకున్నాను కదా నిత్యా అని ఎంతో దీనంగా ఆమె కీనంగా ఆమె కళ్లలోకి చూస్తూ అన్నాడు. కాని ఆమె నోటినుంచి ఒక్క మాట కూడా రాలేదు. నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను నిత్యా. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఎవరో చెప్పిన ఒక అబద్ధం వల్ల నేనలా ప్రవర్తించాను. నేను నిజం చెప్తున్నాను. నీమీద నాకు ఎలాంటి కోపం లేదు అని బతిమాలుతున్నాడు. ఆమె ఏమీ మాట్లాడుకున్నాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా ఒక రకమైన శూన్యంతో అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత అతను తన మాటలను కంటిన్యూ చేస్తూ, నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే నువ్వు నా భార్యవి. నిన్ను భయపెట్టి బలవంతంగానే పెళ్లి చేసుకుని ఉండొచ్చు కాని నువ్వు నా భార్యవి. ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ నాది. నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు. నేను కాదని చెప్పను. నువ్వు కాలేజీకి వెళ్లాలనుకుంటే తప్పకుండా వెళ్లొచ్చు. కాని ఇప్పుడే వద్దు. ముందు నువ్వు ఈ వాతావరణానికి కొంచెం సెట్ అవ్వాలి. నీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదు. నువ్వు కొంచెం కోలుకున్నాక అప్పుడు కాలేజీకి వెళ్తూలే అని ఎంతో ప్రేమగా చెప్పాడు. అతను అంతలా చెప్తున్నా నిత్య నోటిమించి ఒక్క మాట కూడా రాలేదు. అసలు ఏం మాట్లాడాలో ఆమెకర్థం కావడం లేదు. ఎందుకంటే అతను తన ముందు మోకరిల్లి క్షమాపణ కోరుకుంటున్నాడు. గత 4 రోజులుగా అతని ప్రవర్తన ఆమె చూసింది. అంతకుముందు 2 నెలలు కూడా అతని దగ్గరే ఉంది. ఆ 2 నెలల్లో మొదటి నెల అతనొక కోల్డ్ బ్లడెడ్ మనిషిగా, ఎవరికీ తలవంచని అహంకారిగా కనిపించాడు. ఆ తర్వాత నెలలో ఆమెకర్థమైంది ఒకటే. అతనికి సంబంధించిన వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే అతను వేసే శిక్ష చాలా దారుణంగా ఉంటుంది. ఆ శిక్షను భరించే ఓపిక, ప్రాణం ఎవరికీ ఉండవు అని. అలాంటి కఠినాత్ముడు ఇప్పుడు తన కాళ్ళ దగ్గర ఒక దోషిలా నిలబడి ఉన్నాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోతోంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె నోరు విప్పింది. కాని ఆమె మాటల్లో ఇంకా భయం, తడబాటు ఉన్నాయి. అది కాదు సార్. కాని నేను కాలేజీకి వెళ్ళకపోతే
నా 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా సార్. పైగా ఇది నా ఫస్ట్ ఇయర్ కదా అని చాలా నెమ్మదిగా అమాయకంగా అంది. ఆ మాట వినగానే విక్రమ్ ఫేస్లో తెలియని ఒక అందమైన నవ్వు వచ్చింది. ఆ నవ్వుతోనే ఆమె తల నిమురుతూ, నీ కాలేజీలో అప్లికేషన్ నేనే ఇచ్చాను. ఎగ్జామ్స్ డేట్ కూడా వచ్చింది. నువ్వు నెల రోజుల నుంచి కోమాలో మంచం మీదే ఉన్నావు. ఇప్పుడింకో నెల కూడా దాటింది. నీ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆమె గుండెల్లో భయం మొదలైంది. నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు కదా, అసలు ఎగ్జామ్స్ ఎలా రాస్తాను అని ఆమె మనసులో రకరకాల ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఆమె కంగారును గమనించిన విక్రమ్ ఆమె దగ్గరికి జరిగి తన 2 చేతులతో ఆమె చేతులను ఎంతో సున్నితంగా పట్టుకున్నాడు. అతని వెచ్చని స్పర్శకు ఆమె ఉలికిపడి కొంచెం భయంగా వెనక్కి జరగబోయింది. అప్పుడతను ఆమె కళ్ళలోకి ఎంతో గారంగా చూస్తూ ఇలా అన్నాడు, నువ్వు నన్ను చూసి భయపడొద్దు. నేను నీ హస్బెండ్ని. నువ్వు నాతో ఏ భయం లేకుండా ఉండొచ్చు. నీ మనసులో ఉన్న మాట ఏదైనా నాకు చెప్పొచ్చు. నేను ఏమీ అనుకోను. ఇంకెప్పుడూ నిన్ను కొట్టను, తిట్టను. నిన్ను అలా బాధపెట్టినందుకు నేను చాలా నరకం అనుభవిస్తున్నాను. నువ్వు నాకు ఏ శిక్ష వెయ్యాలనుకున్నా వెయ్యొచ్చు నిత్య, కాని ఇక్కడ్నుంచి వెళ్ళిపోతాను అన్న మాట మాత్రం అనకు అంటూ ఆమె చేతులను మరింత గట్టిగా ప్రేమగా పట్టుకున్నాడు. నువ్వు నాకు శిక్ష వెయ్యాలంటే వెయ్యి. నన్ను బయట నిల్చోమను. నువ్వు ఎన్ని గంటలు నిల్చున్నావో దానికి 3 రెట్లు ఎక్కువసేపు నిల్చుంటాను. లేదా చెప్పు, ఈ రోజంతా రాత్రంతా అక్కడే నిల్చుంటాను. నిన్ను చలిలో నీళ్లలో ఉంచాను కదా, అక్కడే బాత్రూంలో చన్నీళ్ల కింద నేను కూడా నిల్చుంటాను. నువ్వు ఏ శిక్ష వేసినా నేను సంతోషంగా భరిస్తాను. నిన్నెంతలా కష్టపెట్టానో ఆ పనులన్నీ ఇక నుంచి నేనే చేస్తాను అని తనలో ఉన్న ఇమోషన్ అంతా బయటపెడుతూ మాట్లాడుతూనే ఉన్నాడు. అతను ఏం మాట్లాడుతున్నాడో ఆమెకు పూర్తిగా అర్థం కావడం లేదు. కాని అతను మాత్రం ఏదో ఆవేశంలో బాధలో చెబుతూనే ఉన్నాడు. అప్పుడు నిత్య అతని మాటలను మధ్యలోనే ఆపేస్తూ ఏ భావం లేని ముఖంతో, మరి నాకు క్లాసెస్ ఎవరో చెప్తారు అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే విక్రమ్కి మైండ్ బ్లాంక్ అయింది. ఒక పక్క తను చేసిన తప్పుకు కుమిలిపోతూ ప్రాధేయపడుతూ శిక్షల గురించి మాట్లాడుతుంటే, ఈమేంటి ఎగ్జామ్స్ క్లాసెస్ గురించి మాట్లాడుతుంది? మరీ ఇంత పిచ్చిదేంటి పిల్ల అని మనసులో అనుకుని ఆశ్చర్యంగా చూశారు. ఆమె అమాయకత్వానికి అతని మనసులో చెప్పలేనంత ప్రేమ పుట్టుకొచ్చింది. ఎంతో ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ, సరేలే, నీ సబ్జెక్ట్స్ ఏంటో నాకు తెలుసు కదా, వాటికోసం నీకు పాఠాలు చెప్పడానికి ఒక ఆల్ ఇన్ వన్ టీచర్ని పెడతాను, సరేనా అని అంటుండగానే ఆమె వైపు వంగి ఆమె నుదుటిమీద ఎంతో ప్రేమగా మృదువుగా ఒక ముద్దు పెట్టుకున్నాడు. ఆ ఊహించని పరిణామానికి నిత్య ఒక్కసారిగా షాక్కి గురై కళ్ళు పెద్దవి చేసి అతని వంక అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే నిత్య కోసం విక్రమ్ ఒక టీచర్ని ఇంటికి పిలిపించాడు. ఆవిడ పేరు సుభాషిణి. వయసు సుమారు 60 ఏళ్లుంటాయి. బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్లో వర్క్ చేస్తున్న ఆవిడికి అన్ని సబ్జెక్ట్స్ మీద మంచి పట్టు ఉంది. నెలకు చాలా పెద్ద మొత్తంలో శాలరీ ఆఫర్ చేసి మరీ తన భార్య కోసం పిలిపించాడు విక్రమ్. అప్పటికే ఆమె హాల్లో వెయిట్ చేస్తోంది. విక్రమ్ నిత్యను లోపల్నుంచి తీసుకొచ్చి ఆవిడకు పరిచయం చేశాడు. ఈమె నా భార్య, కాని ఈ విషయం బయట ఎవరికీ తెలియకూడదు. ఒకవేళ ఏమాత్రం బయటకు పొక్కినా మీ జీవితంతో పాటు మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి అని విక్రమ్ గొంతులో ఎక్కడా ఏ ఎమోషన్ లేకుండా చాలా కోల్డ్గా వార్నింగ్ ఇచ్చాడు. ఆ మాట విన్న నిత్య ఒక్క క్షణం ఉలికిపడి భయపడింది. కాని బయటివాళ్లతో అతనెంత కఠినంగా ఉంటాడో కదా అని మనసులోనే అనుకుంది. కాని మరుక్షణమే నిత్యవైపు తిరిగేసరికి విక్రమ్ ముఖంలో కళ్లలో ఆ కఠినత్వం మాయమైపోయింది. ఒక మృదువైన ప్రేమ పరుచుకుంది. నిత్యను సున్నితంగా తీసుకెళ్లి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు. బంగారం, ఈవిడ నీకు అన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తారు. నెక్స్ట్ మంత్ నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఈ 15 రోజులు కొంచెం శ్రద్ధగా నేర్చుకుంటే సరిపోతుంది. నువ్వు ఈజీగా పాస్ అవుతావు అని ఎంతో నెమ్మదిగా ప్రేమగా చెబుతూ ఆమె నుదుటిమీద పెదవులు ఆంచి ఒక గాఢమైన ముద్దు పెట్టుకున్నాడు. ఇదంతా చూస్తున్న సుభాషిణి గారికి
మైండ్ బ్లాంక్ అయింది. నాతో మాట్లాడేటప్పుడు ఎంత కోలుగా మాట్లాడాడు, అదే భార్య దగ్గరకొచ్చేసరికి ఎంత తీయగా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఈ మగవాళ్లంతా ఇంతేనేమో, ఇతను చాలా కోల్డ్ పర్సన్ అని, ఇంట్లో వాళ్లతో కూడా కఠినంగా ఉంటాడని విన్నాను. కాని ఇతన్ని చూస్తుంటే భార్య అంటే పిచ్చి ప్రేమ ఉన్నట్టుంది. నాకెందుకులే, ఆ పిల్లకి చెప్పాల్సింది చెప్పేసి నా పని నేను చూసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అని మనసులో అనుకున్నారు. అటు నిత్య కూడా షాక్లో విక్రమ్ వైపే ఆశ్చర్యంగా చూస్తోంది. నన్ను బంగారం అని పిలుస్తున్నాడేంటి? అసలు ఇతను ఇలా ఎలా మారిపోయాడు అని ఆమె బుర్రకు ఏమీ అర్థం కావడంలేదు. శ్రద్ధగా చదువుకో అని చెప్పి విక్రమ్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సుభాష్నిగారు చెప్పడానికి వీలుగా ఒక రూమ్ అరేంజ్ చేయించాడు విక్రమ్. అందులో చదువుకోవడానికి కావలసిన బ్లాక్ బోర్డ్, కుర్చీలు, బుక్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సుభాష్నిగారు ప్రతిదీ నిత్యకు విడమర్చి అర్థమయ్యేలా చెప్పడం మొదలుపెట్టారు. ఆవిడ నిత్యను ఒక స్టూడెంట్లా కాకుండా సొంత కూతురులా చూసుకుంటూ అన్నీ చక్కగా వివరించేవారు. 2 రోజుల్లోనే సుభాష్నిగారికి ఒక విషయం అర్థమైంది. నిత్య చాలా సైలెంట్ అండ్ సాఫ్ట్ స్టూడెంట్. ఎవర్నీ పల్లెత్తుమాట అనదు. ఇంత కోటీశ్వరుడు భార్యకు ఎంత పొగరు ఉండాలి, కాని ఈ అమ్మాయిలో అంతా అమాయకత్వమే. తన భర్తకేమో అంత కఠినమైన మనస్తత్వం, ఈ అమ్మాయికేమో ఇంత సాఫ్ట్ నేచర్. ఇద్దరికీ అసలు పొంతనేలేదు అని మనసులో అనుకున్నారు. అలా 20 రోజులు గడిచిపోయాయి. నిత్య సబ్జెక్ట్స్ అన్నీ చాలా బాగా నేర్చుకుంది. ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ఆ టైంలో కూడా సుభాష్నిగారు వచ్చి డౌట్స్ క్లియర్ చేసేవారు. ప్రతిరోజు నిత్యను ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్లడం, ఎగ్జామ్ అవ్వగానే మళ్లీ రిటర్న్ తీసుకుని రావడం అంతా విక్రమే స్వయంగా చూసుకునేవాడు. ఎందుకంటే అతనికి లోపల ఒకటే భయం, ఎక్కడ తనను వదిలేసి ఎటో పారిపోతుందో అని. అలాగే అప్పట్లో ఆమెను టార్గెట్ చేసిన రౌడీలు మళ్లీ ఆమె వెంటపడతారేమో అన్న ఆందోళన. అందుకే ఆమెను ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదిలేవాడు కాదు. నిత్య కూడా తన గతం తాలూకు చేదు జ్ఞాపకాలను నెమ్మదిగా మర్చిపోతూ తన కొత్త జీవితానికి అలవాటు పడుతోంది. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. చివరి ఎగ్జామ్ రాసి ఇంటికి రాగానే విక్రమ్ చాలా సంతోషంగా ఆమె దగ్గరికి వచ్చాడు. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా బంగారం, నీకు హాలిడేస్ కాబట్టి మనం ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళిపోదాం అని ఎంతో ప్రేమగా రొమాంటిక్గా అన్నాడు. కాని నిత్య తలదించుకుని ఒక్కసారిగా ఒక మాట అంది. నేను మీ దగ్గర ఉందామనుకోవట్లేదు సార్, నేను హాస్టల్లో ఉందామనుకుంటున్నాను అని చెప్పింది. ఆ మాట వినగానే విక్రమ్ గుండెల్లో రాయి పడినంత పనైంది. ఎగ్జామ్స్ మొదలైనప్పటినుంచి విక్రమ్ ఆమెను తన గదిలోనే ఉంచుకున్నాడు. తన పక్కనే పడుకోబెట్టుకుని కంటికి రెప్పలా చూసుకున్నాడు. కాని ఏనాడూ తన హద్దులు మీరలేదు. ఆమెకిష్టం లేకుండా ముట్టుకోలేదు. ఇప్పుడు ఆమె ఆ మాట అనేసరికి అతనికి కోపం వచ్చింది. నీకు ఇల్లుంది కదా, ఇక్కడుండక వేరే దగ్గరికి వెళ్లాల్సిన అవసరమేముంది అని కోల్డ్గా అడిగారు. దానికి నిత్య ఏమాత్రం భయపడకుండా, లేదు సార్, నేనిక్కడ ఉండలేను. మీకు నిజమంతా తెలిసింది కదా, నేను మీ తమ్ముణ్ణి ప్రేమించలేదు. అలాగే మీ తమ్ముడు చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. మనం పెళ్లి చేసుకోలేదు సార్, అది జస్ట్ ఒక పేపర్ మీద సంతకం మాత్రమే. మీరు నా మెడలో తాళికూడా కట్టలేదు. మీరు నా హస్బెండ్ కాదు అని నిర్మోహమాటంగా చెప్పేసింది. నిజానికి నిత్య వయసింకా 18 ఏళ్లే. ఇంకా చిన్నపిల్ల మనస్తత్వమే. 6 సంవత్సరాలు తన అన్నయ్య, వదినల దగ్గర గడిపి వాళ్ల ఆంక్షల మధ్య తనలోని చిన్నతనాన్ని కోల్పోయింది. కాని ఈ నెలన్నర రోజులుగా విక్రమ్ తనను బంగారం అని పిలుస్తూ తన చేతులతోనే తినిపిస్తూ గారాబం చేయడంతో ఆమెలోని అమాయకత్వం మళ్లీ బయటకు వస్తోంది. విక్రమ్తో అంత ధైర్యంగా ఎలా మాట్లాడుతోందో ఆమెకే తెలియడం లేదు. ఆమె అలా ఆర్గ్యూ చేసేసరికి విక్రమ్కి ఒక్కసారిగా నవ్వొచ్చింది. అంటే నాతో తిరిగి వాదించటం కూడా నేర్చుకుందన్నమాట. ఈ చనువు ఇలాగే కంటిన్యూ అయితే పూర్తిగా నా సొంతమవుతుంది అని అర్థం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తూ టాప్ 10 బిజినెస్ మ్యాగ్నెట్స్లో ఒకడిగా ఉన్న విక్రమ్ మైండ్ సెట్ చాలా భిన్నంగా ఉంటుంది. ఆమె అమాయకత్వానికి మురిసిపోతూనే పైకి మాత్రం కొంచెం కోపం నటిస్తూ, ఓహో
అంటే నన్ను శాశ్వతంగా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుందామనుకుంటున్నావన్నమాట అంటేగా అని ఆమె మాటలను తనకు అనుకూలంగా మార్చేశాడు. నిత్యకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కంగారు పడుతూ, లేదు లేదు, మీరు వేరేగా అర్థం చేసుకుంటున్నారు అని వెనక్కి అడుగులు వేయబోయింది. కాని విక్రమ్ ఆమెను తప్పించుకోనివ్వలేదు. ఒక్క అడుగు ముందుకు వేసి ఆమె నడుంచుట్టూ తన బలమైన చేతులను వేసి ఒక్క ఉదుటున తన వైపుకు లాక్కున్నాడు. ఆమె శరీరాలు రెండూ దగ్గరగా పెనవేసుకుపోయాయి. పర్వాలేదు బంగారం, నువ్వేం కంగారు పడకు. నువ్వు కోరుకున్నట్టుగానే శాశ్వతంగా పెళ్లి చేసుకుందాం. అయినా మనకొక్క పెళ్లి ఫోటో కూడా లేదు కదా అంటూ ఆమె పెదవులకు అతి దగ్గరగా తన ముఖాన్ని తీసుకువెళ్లాడు. రాత్రిపూట మాత్రమే ఆమెను సున్నితంగా హగ్ చేసుకుని పడుకునే విక్రమ్ ఇప్పుడు పట్టపగలు ఎంతో చనువుగా తన ఒడిలో బంధించి ఆమె మీద ముద్దుల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. అతని వెచ్చని శ్వాస ఆమె మెడను తాకుతుంటే ఆ గాఢమైన స్పర్శకు నిత్య గుండెవేగం పెరిగిపోయింది. అతని బలమైన కౌగిలి నుంచి తప్పించుకోలేక, ఆ రొమాంటిక్ ఫీల్ని కాదనలేక కళ్ళు మూసుకుని అతనిలోనే ఒదిగిపోయింది. ఆ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఎలాగూ హాలిడేస్ కావడంతో అదే బంగ్లాలో పండితుల వేదమంత్రాల సాక్షిగా హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమెను అత్యంత ఘనంగా పెళ్లి చేసుకోవడానికి విక్రమ్ అన్నీ సిద్ధం చేశాడు. విలేకరులకు, మీడియాకు ఏమాత్రం అవకాశమివ్వకుండా కేవలం తన బిజినెస్ పార్ట్నర్స్, అత్యంత సన్నిహితులు, ఫ్యామిలీ రిలేటివ్స్ని మాత్రమే ఇంటికి పిలిపించాడు విక్రమ్. అందరూ వచ్చిన తర్వాత నిత్యను వాళ్ల ముందుకు తీసుకువచ్చి, నేనీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను, ఈమె పేరు నిత్య అని అందరికీ పరిచయం చేశాడు. ఆ మాట వినగానే అందరూ షాక్ అయ్యారు. నిత్యకు మాత్రం ఆ వాతావరణంలో ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని పరిస్థితి. అక్కడున్న వాళ్లంతా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్. వాళ్లలో చాలామంది తమ కూతుర్లని విక్రమ్కిచ్చి పెళ్లి చెయ్యాలని కలలు కన్నవాళ్లే. కాని సడన్గా విక్రమ్ ఈ అనౌన్స్మెంట్ చేసేసరికి వాళ్లకి నోట మాట రాలేదు. పైకి మాత్రం నవ్వుతూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. కాని వాళ్ల మనసుల్లో మాత్రం నిత్యను చూసి జాలిపడ్డారు. విక్రమ్ మెంటాలిటీ వాళ్లకి తెలుసు. అతను చాలా క్రూరమైనవాడని, ఎవరికీ విలువ ఇవ్వడని, శత్రువులను బ్రతుకుండగానే నరకం చూపిస్తాడని వాళ్లందరికీ తెలుసు. అయ్యో, ఎంత దురదృష్టవంతురాలో ఈ పిల్ల! ఈ సైకోగాడి చేతిలో పడి ఎంత నలిగిపోతుందో కదా అని లోలోపల అనుకున్నారు. కాని విక్రమ్ ఆ పెళ్లిని ఊహించనంత అంగరంగ వైభవంగా ప్లాన్ చేశాడు. ముందుగా ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్లికూతుర్ని చేసే హల్దీ ఫంక్షన్, ఆ తర్వాత చేతులకు ఎర్రగా పండే మెహందీ ఫంక్షన్. ఈవెంట్ని ఒక పండగలా మార్చేశాడు. ప్రతి ఫంక్షన్లోనూ ఆమెతో కలిసి ఎన్నో ఫోటోలు, జంట ఫోటోలు తీయించాడు. ఆ హడావిడిలో ఆమె నిజంగా సంతోషంగా ఉందా లేదా, ఎంజాయ్ చేస్తుందా లేదా అని ప్రతి క్షణం గమనించుకుంటూనే ఉన్నాడు. పెళ్లిరోజు రానే వచ్చింది. నిత్య మనసులో కూడా ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చేసింది. ఏదేమైనా మా అన్నయ్య వదినల నరకం కంటే ఇతను నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు కదా అని మనసులో అనుకుంది. మెల్లగా అతన్ని తన భర్తగా ఊహించుకోవడం కూడా మొదలుపెట్టింది. వేదమంత్రాల సాక్షిగా పెళ్లితంతు ముగిసింది. విక్రమ్ ఆమె మెడలో 3 ముడులు వేసి మంగళసూత్రాన్ని కడుతుంటే నిత్య మనసులో ఎక్కడో తెలియని ఒక చిన్న ఆనందం. ఇక నన్ను ఎవరూ బాధపెట్టలేరు, నాకంటూ ఒక రక్షణ దొరికింది అన్న భరోసా ఆమె కళ్లలో కనిపించింది. సాంప్రదాయబద్ధంగా మంగళసూత్రం కట్టిన వెంటనే విక్రమ్ ఆమెకు ఒక నల్లపూసల దండను చూపించాడు. అది చూసి నిత్య ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ నల్లపూసల గొలుసుకి ఉన్న లాకెట్ చాలా ప్రత్యేకంగా ఉంది. విక్రమ్ నిత్య పేర్లు కలిసేలా వి.ఎన్. అక్షరాలు 2 పెనవేసుకున్నట్లుగా చాలా అందమైన ఒక డైమండ్ పెండెంట్ని డిజైన్ చేయించాడు. ఆ నల్లపూసల దండను ఆమె మెడలో వేసి దాన్ని చూసి మురిసిపోతున్న నిత్య చెవి దగ్గరకు వంగి తన వెచ్చని శ్వాస ఆమె మెడను తాకేలా, నచ్చిందా బంగారం అని గుసగుసగా అడిగాడు. ఆ స్పర్శకు ఆమె ఒళ్ళు జలధరించింది. సిగ్గుతో అనుకోకుండానే
నచ్చింది అన్నట్టుగా తల ఊపింది. అది చూసి విక్రమ్కి మనసు నిండిపోయింది. నా భార్య నాకిక పూర్తిగా సొంతం కాబోతోంది, ఇక నన్ను వదిలి ఎప్పటికీ వెళ్లదు అన్న నమ్మకం అతనిలో బలపడింది. పెళ్లితంతు ముగిశాక అందరూ వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యారు. అప్పుడు విక్రమ్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ చాలా సీరియస్గా ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఒక్క ఫోటోగాని ఇన్ఫర్మేషన్ గాని బయట ఎవరికైనా లీక్ అయిందని తెలిస్తే వాళ్లు నెక్స్ట్ డే సూర్యోదయం చూడరు. ఆ న్యూస్ ఎవరి దగ్గర నుంచి వచ్చినా సరే వాళ్ల కుటుంబం మొత్తం నాశనమైపోతుంది, గుర్తుపెట్టుకోండి అని చాలా కోల్డ్గా చెప్పాడు. ఇదంతా వింటున్న నిత్యకు ఒకటే అర్థమైంది, నా దగ్గర మాత్రమే ఇతను ఇంత సాఫ్ట్, మిగతా ప్రపంచానికి మాత్రం ఇతనొక సింహంలాంటోడు అని. ఆ రాత్రి వాళ్ళిద్దరికీ శోభన ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. పనివాళ్లంతా కలిసి ఆ బంగ్లా టెర్రస్ మొత్తం పూలతో లైట్లతో స్వర్గంలా అలంకరించారు. 3 రంగుల పూల తివాచీలు పరిచారు. వాళ్ల బాస్కి ఆ లేడీ బాస్ అంటే ఎంత పిచ్చో వాళ్ళకి ఈపాటికే అర్థమైపోయింది. అందుకే టీవీలు సినిమాల్లో చూసి మరీ ఒక అందమైన రొమాంటిక్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. నిటికి ఇష్టమైన స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ ఆ రూంలో అమర్చారు. విక్రమ్ వచ్చి ఆ డెకరేషన్ చూసి చాలా సంతోషపడ్డాడు. నవ్వుతూ, అరే, డెకరేషన్ చాలా బాగా చేశార్రా, మీ అందరికీ ఈ మంత్ డబుల్ బోనస్ ఇస్తాను అన్నాడు. ఆ మాటతో పనివాళ్లంతా ఎగిరి గంతేశారు. ఈ 2.5 నెలల్లో విక్రమ్ తన ఇంట్లో చాలా మార్పులు చేశాడు. అంతకుముందు మగవాళ్లు మాత్రమే పనిచేసే ఆ ఇంట్లో నిత్యకు సౌకర్యంగా ఉండటం కోసం నమ్మకస్తులైన వాళ్ల భార్యలను పనిలో పెట్టాడు. హెడ్ సర్వెంట్ రామయ్య భార్యతో పాటు తన బాడీగార్డ్స్ రాజేష్, సుమంత్ వాళ్ల భార్యలను కూడా ఇక్కడే ఉండి నిత్యకు తోడుగా పనిచేయమని చెప్పాడు. అంతా సిద్ధమయ్యాక విక్రమ్ రామయ్యను పక్కకు పిలిచాడు. రామయ్యగారు, నిత్యకు తల్లి లేదు. ఆ అమ్మాయికి ఈరోజు ఫస్ట్ నైట్. భార్యాభర్తల మొదటి కలయిక అంటే ఏంటి, ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి అన్న విషయాలు తనకెవరూ చెప్పేవాళ్లు లేరు. మీ ఆవిడ సుకాంతమ్మని పంపించి ఒక తల్లిలా నిత్యకన్నీ వివరించి చెప్పమనండి అని అడిగాడు. రామయ్యకు అర్థమైంది. విక్రమ్ తన భార్య విషయంలో ఎంత సెన్సిటివ్గా ఆలోచిస్తున్నాడో చూసి మురిసిపోయాడు. వెంటనే వెళ్ళి తన భార్య సుకాంతకు ఈ విషయం చెప్పాడు. అయ్యా, వాళ్ళు పెద్దవాళ్లు, పైగా చిన్నపిల్ల, నేను చెబితే వింటుందా అని సుకాంత సందేహించింది. నువ్వు చూడ్లేదా నిత్యమ్మని? ఎంత వినయంగా ఉంటుందో. నీ కూతురు వయసే ఆ పిల్లది. ఒక కన్నతల్లిలా వెళ్ళి బుద్ధిగా అన్నీ వివరించి చెప్పు అని రామయ్య ధైర్యం చెప్పాడు. సరేనని సుకాంత నిత్య రెడీ అవుతున్న గదిలోకి వెళ్ళింది. అప్పటికే బ్యూటీషియన్స్ నిత్యను ఒక దేవతలా ముస్తాబు చేశారు. ముద్దులొలికే 18 ఏళ్ల ప్రాయంలో ఉన్న నిత్య కోసం విక్రమ్ స్వయంగా ఒక ఎర్రటి పల్చటి సిల్క్ చీరను తెప్పించాడు. ఆ చీరలో నిత్య వంపుసొంపులు, లేత పరువాలు కవ్విస్తున్నట్లుగా ఉన్నాయి. దానికి తోడు కేవలం ఒకే ఒక్క సన్నటి దారంతో ముడివేసి ఉన్న డీప్ నెక్ బ్లౌజ్. ఆ రొమాంటిక్ అలంకరణలో నిత్యను చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. సుకాంత లోపలికి రాగానే బ్యూటీషియన్స్ ఆమెను కూడా మేడం అని పిలిచి, మేడం, మీ అమ్మాయిని రెడీ చేశాము, మీకు నచ్చిందా అని అడిగారు. చాలా బాగుందమ్మా అని సుకాంత నవ్వింది. వాళ్లకి పేమెంట్ ఇచ్చేసి అక్కడ్నుంచి పంపించేసింది. సుకాంత నెమ్మదిగా నిత్య దగ్గరికి వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేసింది. అమ్మా నిత్య, నేను నీ తల్లిలాంటి దాన్ని. నీకు తల్లి లేదు కదా. ఒకవేళ నీ కన్నతల్లి బ్రతికి ఉండి ఉంటే ఈరోజు నీకు ఏ మాటలైతే చెప్పేదో అవి నేను చెప్తున్నాను. ఈ రాత్రి ఒక ఆడపిల్ల జీవితంలోకి కొత్త వెలుగును తీసుకొచ్చే రాత్రి. భార్యాభర్తలు ఇద్దరూ మనసులతో పాటు శరీరాలతో కూడా ఒకటయ్యే అపురూపమైన కలయిక ఇది. నీ భర్త దగ్గర నువ్వు సిగ్గుపడకూడదు, భయపడకూడదు. అతనికి నిన్ను నువ్వు పూర్తిగా అప్పగించుకోవాలి అంటూ మొదటి రాత్రి గురించి, ఆ రొమాంటిక్ క్షణాల గురించి వివరంగా చెప్పింది. ఆ మాటలు వింటుంటే నిత్య గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంకా చిన్న వయసు కావడంతో ఈ విషయాలన్నీ వింటుంటే ఆమెకి ఎక్కడో తెలియని భయం, సిగ్గు, వణుకు అన్నీ ఒకేసారి ముంచెత్తుతున్నాయి. అయినా సరే తల దించుకుని నెమ్మదిగా తల ఊపింది. సుకాంత నిత్య చేతిలో
ఒక వెండి గ్లాసుతో పాలు ఇచ్చి, వేలమ్మా, నీ కొత్త జీవితం సంతోషంగా సాగాలి అని ఆశీర్వదించి పూలతో అలంకరించి ఉన్న ఆ గదివైపు ఆమెను పంపించింది. పాలు పట్టుకుని ఆ గదివైపు అడుగులు వేస్తున్న నిత్య గుండె చప్పుడు ఆమెకే స్పష్టంగా వినిపిస్తోంది. ముందు ముందు ఏం జరగబోతోందో అన్న కంగారుతో ఆమె చేతులు సన్నగా వణుకుతున్నాయి. ఆ గదిని చూడగానే నిత్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎటు చూసినా రంగురంగుల పూలు, మసక వెలుతురునిచే దీపాలతో ఆ టెర్రస్ మొత్తం స్వర్గంలా అలంకరించి ఉంది. విక్రమ్ అయితే రెడీ అయి వచ్చిన నిత్యను చూసి కన్నార్పకుండా అలాగే ఉండిపోయాడు. పట్టుచీరలో ఆమె అందం అతన్ని మంత్రముగ్ధుడిని చేసింది. నిత్య కంగారుగా అటూ ఇటూ చూస్తుంటే విక్రమ్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది బంగారం, అలా చూస్తున్నావు? ఇదంతా మనకోసమే చేయించాను, నీకు నచ్చిందా? అంటూ ఆమెను తన 2 చేతులతో దగ్గరికి లాక్కున్నాడు. అతని ఆకస్మిక స్పర్శకు ఆమె ఉలికిపడి సిగ్గుతో ఏమీ అనలేక తలదించుకుంది. సరేలేరా బంగారం అంటూ ఆమెను సున్నితంగా తీసుకెళ్లి పూల పాన్పు మీద కూర్చోబెట్టాడు. సుకాంతమ్మ ఇచ్చిన పాల గ్లాస్ తీసుకుని సగం తను తాగి మిగతా సగం ఆమె పెదాలకు అందించి దించి తాగించాడు. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా ఆమెను చాలా గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. ఆ ఒత్తిడికి ఆమె మెడలో చెవులకు ఉన్న నగలు గుచ్చుకోవటంతో, సార్, ఇవి గుచ్చుకుంటున్నాయి అని సన్నగా మూలిగింది. ఏం గుచ్చుకుంటున్నాయి బంగారం? ఓహో, ఈ నగలన్నీనా? నువ్వే నా అసలైన బంగారానివి కదా, ఈ నగలు మన మధ్య ఎందుకు, నేను తీసేస్తాన్లే అంటూ చిలిపిగా నవ్వాడు. ఆమె ఒంటిమీద ఉన్న నగలన్నీ ఒక్కొక్కటిగా తీయడం మొదలుపెట్టాడు. పాపటబిళ్ళ, చెవిదిద్దులు, గాజులు, మెడలోని హారాలు అన్నీ తీసేస్తున్నాడు. నగ తీసిన ప్రతీచోట తన పెదవులతో ఒక వెచ్చని ముద్దు పెడుతున్నాడు. అతని చేతి వేళ్లు ఆమె ఎదను, హృదయాన్ని తాకుతుంటే నిత్య ఒంట్లో తెలియని కరెంటు ప్రవహిస్తోంది. ఆమెను మళ్లీ గట్టిగా దగ్ధకురేటెడ్ లాక్కుని ఆమె మెడమీద, భుజాలమీద ముద్దుల వర్షం కురిపించడం స్టార్ట్ చేశాడు. ఆ క్షణం ఆమెకు ఊపిరి ఆడినంత పనయింది. ఈరోజు ఆమెను వదిలే ఉద్దేశం అతనికి లేదని ఆమెకు అర్థమైపోయింది. భయంతో వణుకుతూ, సార్, నేను రెడీగా లేను సార్, ప్లీజ్, నేనిప్పుడు ఇవన్నీ చెయ్యలేను అని ఏడుస్తున్నట్టుగా బతిమాలింది. ఆమె మాటలు విన్నట్టే విన్న విక్రమ్ ఏమాత్రం ఆపకుండా ఆమె కట్టుకున్న చీరను, జాకెట్ను ఒక్కలాగున విప్పేశాడు. ఆమెను అమాంతం తన చేతుల్లోకి ఎత్తుకుని తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. మీరు నేను చెప్పేదసలు వినడం లేదు అని నిత్య కొంచెం గట్టిగా, కోపంగా అంది. అప్పుడు విక్రమ్ ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ, నువ్వు ఎంత చెప్పినా వినే స్టేజ్లో లేని నిత్యా నేను. ఇప్పుడు నువ్వు పూర్తిగా నా దానివి. హిందూ సాంప్రదాయం ప్రకారం నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఈ పెళ్లికి నేను ఒక్కడనే కాదు, ఊరంతా సాక్ష్యం, ఈ ప్రపంచమంతా సాక్ష్యం. ఎవరైనా వాళ్ల ఫోన్లలో ఫోటోలు తీసి నిన్ను ఇబ్బంది పెడతారేమో అని వాటన్నిటినీ డిలీట్ చేయించాను. కాని నా దగ్గర మన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంది, మన పెళ్లి ఫోటో ఉంది, నువ్వు నా భార్యవి అంటూనే తన బట్టలు కూడా చాలా ఫాస్ట్గా విప్పేసి ఆమె మీదకు వాలిపోయాడు. నిత్య ఎంత వద్దని వారిస్తున్నా అతను ఆమెను తన గుండెల్లో బంధించి ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతని వేడి శ్వాస, గాఢమైన స్పర్శలకు ఆమెలో కూడా కోరికలు రగిలాయి. ఆమెను పూర్తిగా తన వశం చేసుకున్నాడు విక్రమ్. అయితే అది మొదటిసారి కావడంతో ఆమె నొప్పితో గట్టిగా అరిచింది. లేదు బంగారం, కొంచెం నొప్పిగానే ఉంటుంది, ఫస్ట్ టైం కదా అని సముదాయిస్తూ ఆమెను మరింత దగ్గరికి హత్తుకుని తన మగతనాన్ని ఆమెలో నింపి ఆమెను సంపూర్ణంగా తన సొంతం చేసుకున్నాడు. ఆ మొదటి కలయిక ఇద్దరి మనసులను, శరీరాలను ఏకం చేసింది. దాదాపు 3 గంటలపాటు సాగిన ఆ ప్రణయ కావ్యంలో నిత్య పూర్తిగా అలిసిపోయి అతని గుండెల మీద అలాగే వాలిపోయి నిద్రపోయింది. కాని విక్రమ్కి ఆమె మీద మోహం ఇంకా తీరలేదు. మళ్లీ చెయ్యాలన్న కోరికతో ఆమెను తన వైపు తిప్పుకుని దగ్గరికి లాక్కున్నాడు. కళ్ళు తెరవలేక నీరసంగా, ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? నాకు చాలా నీరసంగా ఉంది, ప్రాణం పోయేలా ఉంది,
ఇంక వద్దు ప్లీజ్ అని ప్రాధేయపడింది. అయ్యో నా బంగారం, నీరసపడిపోయిందా? ఉండు అని చెప్పి పక్కనే డెకరేట్ చేసి ఉన్న టేబుల్ మీద నుంచి ఆమెకిష్టమైన స్వీట్స్ తెచ్చాడు. స్వయంగా తన చేతులతో ఆమెకు తినిపిస్తూ తాను కూడా తింటూ మళ్లీ ఆమెకు దగ్గరయ్యాడు. అదిగో చూడు బంగారం, ఆ పని వాళ్లందరూ కలిసి మనకోసం ఒక పెద్ద పూలపాన్పు వేశారు. మనమిక్కడ క్లోజ్ అవ్వకపోతే వాళ్ళు ఫీలవుతారు కదా. పైగా ఆ పువ్వులన్నీ వేస్ట్ అయిపోతాయి అని చాలా క్యాజువల్గా చిలిపిగా అన్నాడు. నిత్యకు నోట మాట రాలేదు. అసలింత సీరియస్గా కూల్డ్గా ఉండే ఈ మనిషి నా దగ్గర ఏంటి ఇంత పచ్చిగా ఇంత రొమాంటిక్గా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యపోయింది. అంతలోనే ఆమెను ఎత్తుకుని ఆ పూలపాన్పు మీదకు విసిరాడు. ఆమె ఆ పూల మధ్యలో పడగానే అతను కూడా ఆమె మీద పడ్డాడు. ఆమె ఒంటిమీద ఉన్న పూల రేకులను ఒక్కొక్కటిగా తన పెదవులతో తీస్తూ ఆ వంకతో ఆమె ఒళ్లంతా ముద్దులు పెడుతూ మళ్లీ మళ్లీ ఆమెను రెచ్చగొట్టాడు. ఆ టెర్రస్ మీద 3 వేరే వేరే మంచాలు వేశారు. ఏ మంచాన్ని వదలకుండా ప్రతిదానిమీద 2-3 సార్లు వాళ్ల కలయిక సాగింది. మధ్య మధ్యలో స్వీట్స్ తినిపిస్తూ ఆమెను ముద్దులతో ముంచెత్తుతూ అలా ఆ రాత్రంతా గడిచిపోయింది. తెల్లారింది. సూర్యకిరణాలు నిత్య ముఖం మీద పడుతున్నాయి. ఒంటిమీద నూలు పోగులేకపోవటం, వెలుతురు రావటం చూసి ఆమె సిగ్గుతో ముడుచుకుపోయి విక్రమ్ గుండెల్లో దాక్కుంది. సరేలే బంగారం, ఈ రోజుకిది చాల్లే అని నవ్వుతూ ఆమెను ఎత్తుకుని బాత్రూంలోకి తీసుకువెళ్లాడు. వెంటనే కింద పనివాళ్లకు ఫోన్ చేసి టెర్రస్ మొత్తం క్లీన్ చేయమని ఆర్డర్ వేశాడు. బాత్రూంలోకి వెళ్లిన తర్వాత షవర్ ఆన్ చేసి నీటి ధారల కింద కూడా ఆమెను వదలకుండా కౌగిలించుకున్నాడు. అక్కడ కూడా వాళ్ల శృంగారం కొనసాగింది. నిత్యకి ఇక అస్సలు ఓపిక లేదు. ప్లీజ్ సార్, నేను పడుకుంటాను, నన్ను వదిలేయండి అని బతిమాలింది. అప్పుడు విక్రమ్ ఆమెను తుడిచి బెడ్ మీద పడుకోబెడుతూ, ఓయ్ బంగారం, నిన్నిలా ఇబ్బంది పెట్టకూడదనే అనుకుంటాను. కాని ఏంటో ఆగలేకపోతున్నాను. అయినా నువ్వు ఏదనుకుంటే అది నాకు నిర్మోహమాటంగా చెప్పాలి. ఇప్పుడు ఎంత ఫ్రీగా నేను పడుకుంటానాను అని ఒక చిన్న పిల్లలా నాతో అడిగావో, ఇంక ముందు కూడా నువ్వు నాతో అలాగే ఉండాలి. బయటవాళ్లతో ఎంత కఠినంగా ఉన్నా నేను ఏమీ అనను. కాని నా దగ్గర మాత్రం నువ్వు నా చిన్న పిల్లవి అన్నాడు. ఆ మాటలకు నిత్యకు కొంచెం చిరుకోపం వచ్చి, అంటే నేను చిన్నపిల్లనే కదా, మరి నన్నెందుకలా హింసించారు, ఎందుకలా ఏడిపించారు అని అడిగింది. విక్రమ్ నవ్వుతూ ఆమె మీదకు వంగి, నువ్వు నా పిల్లవి కదా బంగారం, నా పిల్లని నేను ఏమైనా చెయ్యొచ్చు, ఎలాగైనా ఏడిపించొచ్చు అంటూ మళ్లీ ఆమె పెదాలను తన పెదాలతో బంధించాడు. నిత్యకు పూర్తిగా అర్థమైపోయింది తన భర్తకు తనంటే పిచ్చి ప్రేమ అని. ఇక అప్పటినుంచి ఆమె కూడా అతనితో మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండటం మొదలుపెట్టింది. అది ఒక్కరోజే అనుకుంటున్నారేమో, లేదు, ఆ రాత్రి తర్వాత మళ్లీ అన్నాడు, ఏంటి బంగారం, నువ్వు పుట్టింట్లో ఉన్నట్టయితే అక్కడ 3 రాత్రులు ఇక్కడ 3 రాత్రులు జరుగుతాయి తెలుసా నీకు అంటూ ఇంకో 3 రోజులు కూడా ఆమెను ఆ గదిలోంచి బయటకు రానివ్వలేదు. నిత్య మనసులో తిట్టుకుటుంటూనే, ఇక నా జీవితం ఈ బెడ్రూంకే అంకితం, నన్ను బయటకు రానివ్వడు ఈ రాక్షసుడు అని మురిపెంగా అనుకుంది. ఆమె ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది. విక్రమ్కి పూర్తిగా దగ్గరైంది. అలా హాలిడేస్ అన్నీ అయిపోయి మళ్లీ కాలేజ్కి వెళ్లడం స్టార్ట్ చేసింది నిత్య. ఆమెకెక్కువ ఫ్రెండ్స్ లేరు, ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. విక్రమ్ ఆమెల మ్యారేజ్ లైఫ్ చాలా సంతోషంగా సాగిపోతోంది. రాత్రైతే ఆమెను అస్సలు వదిలేవాడు కాదు. కాని ఆమెకు పీరియడ్స్ వచ్చినప్పుడు మాత్రం విక్రమ్ తీసుకునే కేర్ చూసి ఆమెకి ఏడుపొచ్చేది. ఆమెని ఎంతో జాగ్రత్తగా ఒడిలో పడుకోబెట్టుకుని మసాజ్ చేయడం, వేడివేడి కాఫీ కలిపి తీసుకురావడం, కడుపు మీద వేడినీళ్ల కాపడం పెట్టడం. నొప్పిగా ఉందా బంగారం, ఇలా చేస్తే కొంచెం రిలీఫ్గా ఉందా అని అడుగుతూ ఆమెకు కంఫర్ట్ ఇవ్వడానికి తల్లడిల్లిపోయేవాడు. ఇంతకుముందు విక్రమ్ ప్రపంచం వేరు, అతని బిజినెస్, అతని మనుషులు, అతని క్రూరత్వం. కాని ఇప్పుడు ఆ ప్రపంచంలోకి నిత్య వచ్చింది. తన సామ్రాజ్యాన్ని ఏమాత్రం వదలకుండా బిజినెస్ని టాప్లో ఉంచుతూనే తన ప్రాణమైన నిత్యను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు విక్రమ్. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్.
కథలో ముందు ముందు ఏం జరగబోతోందో తెలుసుకోవాలని ఎగ్జైటింగ్గా ఉందా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం తప్పకుండా వెయిట్ చేయండి. నా స్టోరీ నేరేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి నాతో పంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను.